హలో అండి. సో ఈ వీడియోలో మనము ఆడియో అండ్ మ్యూజిక్ జనరేటర్ మోడల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికల్గా మనము ఏఐ టూల్స్ని యూజ్ చేసేసుకొని ఆడియోస్ కానివ్వండి, లేకపోతే మ్యూజిక్ కానివ్వండి జనరేట్ చేయడానికి చాలా ఏఐ టూల్స్ అనేవి మనం ఇంతకుముందు మన ఛానల్లో లేకపోతే ఎక్కడైనా సరే వినే ఉంటాం కదా. సో బేసికల్గా మనకి అసలు ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ముందుగా ఆడియో జనరేషన్ అంటే ఏంటి అంటే, ఆడియో జనరేషన్ అంటే కంప్యూటర్స్కి హ్యూమన్ సౌండ్స్ కానివ్వండి, లేకపోతే వాయిసెస్ కానివ్వండి, అండ్ అలాగే మ్యూజిక్ కానివ్వండి క్రియేట్ చేయడానికి టీచ్ చేయడం అనమాట. అంటే ఇది టెక్స్ట్, మ్యూజిక్, నోట్స్, ఎమోషన్స్ లేదా స్టైల్స్ని ఇన్పుట్గా తీసుకుని అవుట్పుట్ ఆడియో అనేది క్రియేట్ చేస్తుంది. అంటే మనం బేసికల్గా ఇక్కడ టెక్స్ట్ ఇవ్వచ్చు, లేకపోతే మ్యూజిక్ నోట్స్ కానివ్వండి, లేకపోతే నేను ఒక సాడ్ సాంగ్ లేకపోతే సాడ్ మ్యూజిక్ ఇలా ఎమోషన్స్ని క్రియేట్ చేసి ఇట్లా మనం ఇన్పుట్ ఇచ్చేసి అవుట్పుట్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ దీనికి మనకి బేసికల్గా ఎగ్జాంపుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏఐ టూల్ని యూజ్ చేసేసుకుని ఓపెన్ చేసేసి హలో స్వరూప లేకపోతే హలో రూప అంటే అక్కడ ఏఐ టూల్ ఏం చేస్తుంది, ఏఐ జనరేట్ ఏం చేస్తుంది, వాయిస్ జనరేట్ అనేది చేస్తుంది కదా. వాయిస్ అనేది మనం టెక్స్ట్ ఇన్పుట్గా ఇస్తే వాయిస్ అనేది అవుట్పుట్గా వస్తుంది. ఓకే. సో ఆడియో జనరేషన్లో ముందుగా ఇదైతే చూసేద్దాం. అంటే ఏఐ దట్ క్రియేట్స్ సౌండ్, మ్యూజిక్ అండ్ స్పీచ్ ఫ్రమ్ టెక్స్ట్ ఆర్ ప్యాటర్న్స్. అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, సో అదేనండి. అంటే సౌండ్ని లేకపోతే స్పీచ్ని, టెక్స్ట్ని తీసేసుకుని ఆ ప్యాటర్న్స్ని బట్టి మనకి సౌండ్ అనేది క్రియేట్ చేస్తుంది అనేసి చెప్పాం. అండ్ బియాండ్ విజువల్స్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ఆడియో క్రియేటివిటీ. సో ఇక్కడ మీరైతే ఒక ఇమేజ్ చూస్తున్నారు కదా. అంటే సంథింగ్ ఏఐ మనం యూజ్ చేసేసుకొని ఏఐకి మన హ్యూమన్ బ్రెయిన్ ఉన్నట్టు క్రియేట్ చేసేసి ఆ మ్యూజిక్ అనేది క్రియేట్ చేస్తుంది అనేసి ఒక సింబల్గా ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ తర్వాత వాట్ ఆర్ ఆడియో జనరేషన్ మోడల్స్, అసలు ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఏఐ సిస్టమ్ దట్ ప్రొడ్యూస్ సౌండ్ అండ్ మ్యూజిక్. ఓకే. ఇన్పుట్స్ ఎలా ఇస్తాం, టెక్స్ట్ డిస్క్రిప్షన్ టైప్ చేస్తాం, లేకపోతే హమ్మింగ్, ఎగ్జిస్టింగ్ ఆడియో క్లిప్స్ కూడా పెట్టవచ్చు మనం దీంట్లో. సో ఇలా మనకి ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్స్ అనేవి ఏముంటాయి, మెలోడీస్ కానివ్వండి, సౌండ్ ఎఫెక్ట్స్, ఫుల్ సాంగ్స్ ఆర్ స్పీచ్ అనేది అవుట్పుట్గా ఇస్తుందన్నమాట. సో బేసికల్గా ఇక్కడ జనరేటివ్ ఏఐ మోడల్ సెలెక్షన్ అని చెప్తున్నాను కదా, ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ అనేది చూస్తున్నారు. సో బేసికల్గా ఇక్కడ ఏమేమి ఉంటుందంటే, ఫస్ట్ మోడల్ వచ్చేసరికి లేకపోతే ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, టెక్స్ట్ టు స్పీచ్ అంటే టీటీఎస్ అనేసి ఒకటి ఉంటుందన్నమాట. ఓకే. సో టెక్స్ట్ టు స్పీచ్లో మనకి ఎలా ఉంటుందంటే, మెయిన్గా ఇక్కడ 3 టెక్నిక్స్ ఉంటాయనేసి గుర్తుపెట్టుకోండి, 3 మోడల్స్ అనేసి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి టీటీఎస్ టెక్స్ట్ టు స్పీచ్లో మనకి టెక్స్ట్ని ఇన్పుట్గా తీసుకుని హ్యూమన్ స్పీచ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, చాట్‌జీపీటీ వాయిస్ అసిస్టెంట్స్ చూసారా మీరు ఎప్పుడైనా? సో అది కానివ్వండి, లేకపోతే గూగుల్ ట్రాన్స్లేటివ్ అంటే వాయిస్ని యూజ్ చేసేసుకొని ఇస్తుంది కదా, అలా అనమాట. ఓకే. దాని తర్వాత మ్యూజిక్ జనరేషన్ అంటే మ్యూజిక్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే ఏఐకి మ్యూజిక్ ప్యాటర్న్, స్టైల్స్ టీచ్ చేసి న్యూ సాంగ్స్ని క్రియేట్ చేయడం అనమాట. ఇక్కడ టీచ్ చేయడం అంటే మ్యూజిక్ ప్యాటర్న్, స్టైల్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనము ఇన్పుట్స్గా ఇచ్చి ఇది చెయ్యాలి అని చెప్తే అది అవుట్పుట్గా ఇస్తుంది అనమాట మ్యూజిక్ అనేది. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మనకి జస్ట్ ఓపెన్ ఏఐ అనేసి చూసారా, మ్యూజిక్ లేకపోతే జోక్ బాక్స్ అనేసి. సో అవన్నీ కూడా వీటి కిందకి వస్తాయి. అండ్ దాని తర్వాత స్పీచ్ టు స్పీచ్ ఇలా ఉంటుందన్నమాట. అంటే వాయిస్ క్లోనింగ్ అనుకోవచ్చు. సో దీంట్లో బేసికల్గా ఏఐ అనేది ఉంటుంది కదా, హ్యూమన్ వాయిస్ ఇమిటేట్ చేసి సేమ్ స్టైల్లో మాట్లాడుతుంది అనమాట. అంటే హ్యూమన్ మాట్లాడినట్టే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఏం చేస్తుందంటే వేరే వాయిస్లో మాటలు సేమ్, కాకపోతే వేరే వాయిస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిరి లేకపోతే అలెక్సా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వీటికి సంబంధించిందే. అంటే స్పీచ్ టు స్పీచ్ ఆర్ వాయిస్ క్లోనింగ్ సంబంధించి ఉంటుందన్నమాట. ఇదండి అసలు ఈ జనరేటివ్ ఏఐలో మోడల్స్ వచ్చేసరికి టెక్స్ట్ టు ఇమేజ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే. హౌ డు దే లెర్న్ అంటే, హౌ డు దే వర్క్ అంటే ఎలా ఉంటుందంటే, బేసికల్గా ఇది ఇంతకుముందు మనం ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి ఎలా అయితే క్రియేట్ చేశారో సేమ్ అలానే ఇవి మ్యాసివ్ ఆడియో డేటా సెట్స్ పైన
లైక్ ట్రైన్ అవుతాయి అన్నమాట. అంటే స్పీచ్ కానివ్వండి, మ్యూజిక్, సౌండ్స్ ఇవన్నీ లైక్ కొన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ఇన్పుట్ ఇచ్చి లైక్ ఈ ఏఐ టూల్స్ లేకపోతే ఏఐస్ని అన్నీ కూడా లైక్ ట్రైన్ అనేది చేస్తూ ఉంటారు. అంటే అవి ఏమేమి నేర్చుకుంటాయంటే పిచ్, రిథమ్, హార్మోనీ, టింబర్, స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా దాంట్లో. లైక్ టర్మినాలజీస్ అన్నీ కూడా మ్యూజిక్లో అవన్నీ కూడా అది లైక్ ఒక చాలా స్ట్రక్చర్డ్ వేలో అయితే అది నేర్చుకుంటుంది, ట్రైన్ అవుతుందన్నమాట. సో జనరేటివ్ టెక్నిక్స్ అనేవి లైక్ డిఫ్యూజన్, ట్రాన్స్ఫార్మర్స్, గ్యాన్స్ ఇవన్నీ కూడా బేస్ చేసేసుకుని అదైతే లైక్ వర్క్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా లైక్ దీంట్లో టెక్నిక్స్ ఏమేమి ఉంటాయి అండ్ అలాగే ఇది అసలు ఎలా ట్రైన్ అవుతుంది అనేసి. సో బేసికల్గా ఇక్కడ పాపులర్ ఆడియో మ్యూజిక్ మోడల్స్ అనేసి ఇచ్చాను. సో ఇవి కొన్ని ఏఐ టూల్స్ అండి. అంటే ఓపెన్ ఏఐ జ్యూక్ బాక్స్ అంటే దీనిలో ఫుల్ సాంగ్స్ విత్ వోకల్స్ అనేవి ఉంటాయి అండ్ మ్యూజిక్ ఎల్ఎం అనేసి ఉంటుంది. టెక్స్ట్ టు మ్యూజిక్ జనరేటర్, రిఫ్యూజన్ జనరేటర్, మ్యూజిక్ యూజింగ్ స్పెక్ట్రోగ్రామ్స్, 11 ల్యాబ్స్ అనేసి ఉంటుంది. అల్ట్రా రియలిస్టిక్ వాయిస్ జనరేషన్. సో ఏఐ టూల్స్కి సంబంధించిన లైక్ ఆడియో మ్యూజిక్ జనరేటర్ది మనం ప్రాక్టికల్గా చూసేద్దాం, డోంట్ వరీ. సో ఎలా యూస్ చేయాలనేసి చెప్పేస్తాను. దీన్ని రియల్ లైఫ్ అప్లికేషన్స్ వచ్చేసరికి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ వీడియోస్ అండ్ గేమ్స్. ఒకవేళ మనం లైక్ కంటెంట్ క్రియేటర్ ఏమైనా అవుదామనేసి అనుకుంటున్నాం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి డైరెక్ట్గా. లైక్ ఇంతకుముందు ఇవన్నీ రాకముందుకు ఎలా ఉంటుంది, ఎవరినో ఒకరిని అప్రోచ్ అయిపోయి వాళ్ళతో రికార్డ్ చేసేసుకొని వచ్చిన వాళ్ళతో అలా ఉంటుండే. కాకపోతే ఇప్పుడు లైక్ ఏఐని అడిగేస్తే చాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఈజీగా సెట్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ లైక్ టైం సేవింగ్ కూడా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఏఐ డీజేస్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ లాగా, టెక్స్ట్ టు స్పీచ్ ఫర్ పాడ్కాస్ట్ అండ్ ఆడియో బుక్స్ కోసం, సౌండ్ ఎఫెక్ట్స్ ఫర్ మూవీస్ అండ్ యానిమేషన్స్ కోసం. సో ఇలా లైక్ ఇవన్నీ ఏఐ ఒకవేళ జనరేట్ చేయలేకపోతే విత్ కాస్ట్ అండ్ విత్ ఫుల్ టైం మనుషులు అయితే మాన్యువల్గా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అలా కాదు, జస్ట్ ఒక ఏఐ టూల్స్ ఉంటే చాలు, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో తెలిస్తే చాలు, లైక్ ఈజీగా వీటిని యూజ్ చేసేసుకుని మ్యూజిక్ అండ్ సౌండ్ అనేవి మనము క్రియేట్ చేసేసుకోవచ్చు, మన ఓన్గా జనరేట్ చేసేసుకోవచ్చు. అండ్ దీనిలో అనాలజీ ఏంటి అంటే లైక్ థింక్ ఆఫ్ అన్ ఏఐ హ్యాజ్ ఎ డిజిటల్ కంపోజర్, యూ డిస్క్రైబ్ ఏ మోడ్ రిలాక్సింగ్ సన్సెట్ వైబ్స్ విత్ గిటార్ అనేసి ఇచ్చారు మీరు. అంటే ఇన్పుట్ అనేది ఇచ్చారు, అంటే రిలాక్సింగ్ గిటార్ సౌండ్ ఉండాలి, లైక్ ప్లస్ సన్సెట్ వైబ్స్ కూడా ఉండాలి అనేసి. సో అప్పుడు ఏం చేస్తుంది ఏఐ అనేది, ఒక మంచి మెలోడీ మన డిస్క్రిప్షన్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఒక లైక్ మ్యూజిక్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సో అసలు బేసికల్గా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేసి మీకు ఒకవేళ డౌట్ వస్తే కనుక, మ్యూజిక్ ప్రొడక్షన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా యాక్సెసిబుల్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ లైక్ మనం యూసేజ్లో ఉంటాయి. అండ్ తర్వాత మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా కాస్ట్ అండ్ టైం అయితే సేవ్ చేస్తుంది క్రియేటర్స్కి. అండ్ ఎనేబుల్స్ పర్సనలైజ్డ్ ఆడియో ఎక్స్పీరియన్స్. సో మనకి ఎలా కావాలంటే అలా జస్ట్ డిస్క్రిప్షన్ని లేకపోతే టెక్స్ట్ని మార్చి, ఇన్పుట్ని ప్రాంప్ట్ని మార్చి మనమైతే ఈజీగా పర్సనలైజ్డ్ కస్టమైజ్ చేసుకోవచ్చు, ఓకే, మనకి తగ్గట్టుగా. అండ్ ఛాలెంజెస్ ఏంటి అంటే లైక్ కాపీరైట్, క్రియేటివిటీ లిమిట్స్ కానివ్వండి, ఒరిజినాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా లైక్ మనకి ఛాలెంజెస్ అనేవి తీసేసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఏం లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళతో వీళ్ళతో తీసుకున్నాం అనేసి కాకుండా ఓన్గా క్రియేట్ చేస్తున్నట్టు. అండ్ వ్రాపప్ ఏంటి అంటే మొత్తం ఈ ఆడియో అండ్ మ్యూజిక్ జనరేటర్కి వచ్చేసరికి ఆడియో అండ్ మ్యూజిక్ ఏఐ అంటే లైక్ న్యూ ఎరా ఆఫ్ డిజిటల్ క్రియేటివిటీ. మనం డిజిటల్ క్రియేటివిటీలోనే మనం మ్యూజిక్ కానివ్వండి, ఆడియో కానివ్వండి, ఇమేజెస్, వీడియోస్ ఎవ్రీథింగ్ కూడా లైక్ క్రియేట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్లో అయితే మనము 3D అండ్ టెక్స్ట్ టు 3D మోడల్స్ అనేవి చూసేద్దాం, ఓకే. హలో అండి, నేనైతే ఇక్కడ లైక్ మ్యూజిక్ అండ్ ఆడియో జనరేషన్కి సంబంధించిన లైక్ ఏఐ టూల్స్ అయితే చెప్పడంతో పాటు దాన్ని లైక్ ప్రాక్టికల్గా ఒక 2 ఏఐ టూల్స్ని తీసేసుకుని అయితే లైక్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. లెట్స్ వాచ్ ఇట్. ఓకే, ఫస్ట్గా అయితే మనకి లైక్ ఇక్కడ 2 ఏఐ టూల్స్ వచ్చేసరికి ఏఐ విఏ అండ్
ఇంకొకటి సౌండ్రా అనేసి ఏఐ టూల్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ నేను లాగిన్ అయిపోయాను. అండ్ దాంతోపాటు మీరు ఇంకా ట్రై చేస్తానంటే లైక్ ఓపెన్ ఏఐ జూక్ బాక్స్ అనేసి ఉంటుంది ఏఐ టూల్. అది ఏఐ మ్యూజిక్ జనరేట్ చేస్తుంది బేసికల్గా. లైక్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి చాలా జీనట్స్ అనేవి ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్, వోకల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఫ్రీ యాక్సెస్ అనేసి ఉంటుందన్నమాట డెమో కోసం. ఇంకొకటి ఏఐవిఏ, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది లిమిటెడ్ యాక్సెస్ అనేసి ఉంటుంది. ప్రతిదానికి లిమిటెడ్ యాక్సెస్ అయితే ఉంటుంది డెమో కోసం. నచ్చితే మనము పెయిడ్ వర్షన్లో తీసుకోవచ్చు. ఇంకొకటి సౌండ్రా, ఇప్పుడు నేను చూపించేది. అండ్ యాంబర్ అన్నమాట. యాంపర్ మ్యూజిక్లో లైక్ బేసికల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్విక్గా మనం జనరేట్ చేసుకోవాలంటే చాలా మంచి ఆప్షన్. తర్వాత భూమి అండ్ రెప్లికా స్టూడియోస్ అండ్ లైక్ ఇంకా ఇలా యూబర్ డక్ అనేసి ఉంటుంది ఏఐ టూల్. ఇలా లైక్ చాలా డిఫరెంట్ ఉంటాయి. దాంట్లో అయితే నేను ఇక్కడ ఓన్లీ 2 అయితే చూపిస్తున్నాను. ఏఐవిఏ అనేసి. ఫస్ట్ అయితే ఏఐవిఏ చూద్దాం. ఓకే, నేనైతే లాగిన్ అయిపోయి ఇంకా హోమ్లోకి వచ్చాక మీకు క్రియేట్ ట్రాక్ అనేసి ఉంటుంది. దాన్ని నేను క్రియేట్ చేసినాక లైక్ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసేసుకుని ఒకటి ప్రిపేర్ చేశాను మ్యూజిక్ ట్రాక్ అనేసి. చూడండి, ఒకసారి వినండి. ఇలా వింటున్నారు కదా, న్యూ కంపోజిషన్ 1 అనేసి వస్తుంది. ఇలా అయితే ఒకటి క్రియేట్ చేశాను. ఇంకొకటి క్రియేట్ చేద్దాము ఇఫ్ మనకి లైక్ క్రెడిట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. మనకి ఇక్కడ కంపోజిషన్కి క్లిక్ చేసినాక ఒక స్టైల్ నుంచి మనం క్రియేట్ చేద్దామా, లేకపోతే చార్ట్ ప్రోగ్రెషన్ నుంచి క్రియేట్ చేద్దామా, ఇట్లా డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఓకే, ప్రాంప్ట్ ఇచ్చి చేయొచ్చా, అలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో నేను ఇంతకుముందు చేసింది అయితే లైక్ ఒక స్టైల్ని నేను క్రియేట్ చేసేసుకున్నాను. సో దీనికి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే ఒక సాంగ్ని డిస్క్రైబ్ చేయొచ్చు. ఏదైనా ఇవ్వచ్చు, నేను ర్యాండమ్గా ఇస్తున్నాను వితౌట్ ఎనీ ప్లానింగ్. డ్యూరేషన్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. 2 minutes, 1 minute అలా. ఓకే, దీనికి పెయిడ్గా లైక్ మనం సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇంతకుముందు చేసిందా అయితే మనం ఫ్రీగా చేసేసుకున్నాం. సో ఇలా వచ్చేసి మళ్ళీ లాగిన్ అవుతున్నాను చూడండి. క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ అనేసి ఉంది. సో ఇలా మొత్తం దాని గురించి ఒక వెబ్సైట్ లాగా ఉండేసి దాని తర్వాత క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ అనేసి ఉంది కదా, క్లిక్ చేశాక ఇది నేను ఆల్రెడీ కంపోజ్ చేసింది రైట్. ఇప్పుడు మళ్ళీ లైక్ కంపోజిషన్కి వెళ్ళి ఫ్రమ్ ఏ స్టైల్ అనేసి అంటున్నాను. ఇది స్టాప్ చేసేసి ఇప్పుడు మళ్ళీ చూద్దాం. నేను ఫస్ట్ చేసింది ఇది లోఫీ అనమాట. ఇక్కడ ఇది క్రియేట్ చేసేసుకుందాం. క్రియేట్ పైన క్లిక్ చేశాక సో అవైతే క్రియేట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇన్ కేస్ మీకు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఆప్షన్ తోటి. సో మీరు మీ
లైక్ కాపీరైట్స్ పడకుండా మీ ఓన్గా మీకు కావాల్సిన లైక్ ఆడియో అనేది మీ వీడియోస్కి కానివ్వండి మీ యూసేజ్ని బట్టి మీరైతే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి 2 క్రియేట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్గా. ఒకటి ఓకే, ఇలా అయితే వస్తుందండి. సో నేను ఇక్కడ లైక్ ఎలా వస్తుంది, నేను ఫస్ట్గా సెలెక్ట్ చేసింది వేరే, ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ వేరే. మీరు గమనించినట్టుగా అయితే నేను కంపోజ్ చేసేటప్పుడే నేను కొన్ని లైక్ దానికి సంబంధించినవి కొన్ని లైక్ సెట్ చేశాను. ఒక్కసారి ఈ మ్యూజిక్ని గుర్తుపెట్టుకోండి. ఇది పియానో సెలెక్ట్ చేసేసుకుందాం. ఆటో అనేసి నేను డైరెక్ట్గా క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. మనకి వీడియో ట్యుటోరియల్స్ కానివ్వండి, ఇంతకుముందు నేను మెడిటేషన్ది ఆన్ చేశాను కదా, అది వస్తుంది. సో ఇంతకుముందు క్రియేట్ చేసింది అనమాట ఇది. సో ఇలా అయితే మనకి కావాల్సిన విధంగా మనమైతే లైక్ మ్యూజిక్ని అయితే జనరేట్ చేసేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సౌండ్ రా కదా. సో ఇదైతే చూడండి ఒక్కసారి. ఇక్కడ మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసేసుకోవచ్చు. లైక్ జీనర్స్ వచ్చేసరికి ఇవి రాక్ అనేసి పెట్టాక ఇది లోడ్ అవ్వాలి. లోడ్ అయ్యాక మనకి దీన్ని లైక్ ఇంటెన్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా మనము లైక్ మిక్స్ చేసేసుకుని సౌండ్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ బై ద వే ఇది కూడా షేరబుల్ ఉంది అండ్ డౌన్లోడబుల్ ఉంది. ఇలా మనం సో చూసారు కదా, ఇక్కడ నేను ఇవన్నీ మారుస్తుంటే ఆ మ్యూజిక్ అనేది సమ్వట్ చేంజ్ అవుతూ డ్రమ్ది లైక్ ఇక్కడ నేను క్లిక్ ఇలా చేస్తుంటే ఇది మిస్ అవ్వడం, ఇది ఉంటే లైక్ హైప్ అవ్వడం, ఇలా మనం బ్యాకింగ్ బాస్ అండ్ డ్రమ్ ఫిల్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకుని మనకు కావాల్సిన విధంగా మనము లైక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఈ సౌండ్ రా అనే ఏఐ టూల్తో. ఓకే, ఇదండి. సో నెక్స్ట్ వీడియో అయితే మనము చూసేద్దాం.